అంటే ఈరోజు న్యాయస్థానాలు దీన్ని కాపాడాయి. ఆ రోజు న్యాయస్థానం కాపాడకపోయి ఉంటే ఏమైండోదో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సిఆర్డీఏ చట్టం కానీ న్యాయస్థానాలు కానీ ఇది ఏ విధంగా అభివర్ణించాలో కేస్ స్టడీ మనందరికీ. నియంత అంటామా, లేకపోతే నాకు ఏ భాష రావడం లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, చరిత్రలో చాలా పోరాటాలు చూశాను. కానీ ఏ పోరాటమైనా ఏ వ్యక్తి అయినా ప్రజలను చూసి భయపడతారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే ఉంటే ఆ పార్టీలు రాణిస్తాయి. ఎక్కడా అలాంటి దాఖలాలే కనపడడం లేదు. ఈరోజు మళ్ళీ 2021 అయితే 3 రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ మాట్లాడుతూనే వచ్చారు. విశాఖకు వస్తామంటే విశాఖలో మాకు ఈసారి హైయెస్ట్ మెజారిటీ ఎక్కడన్నా వచ్చాయంటే విశాఖపట్నంలో వచ్చాయి. ఎప్పుడూ వస్తాయి, ఈసారి దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చాయి. వీళ్ళు అక్కడ రాజధాని పెడతామన్నా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి నాంది పలికిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికే రాజధాని లేని పరిస్థితి. ఒకసారి తలుచుకుంటే చాలా బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, మనుషులను కూడా కుంగిపోయే పరిస్థితికి వస్తుంది. 2024 ప్రజలు కూడా ఉక్కు సంకల్పంతో ముందుకు వచ్చారు. అఖండ విజయాన్ని ఇచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చింది. కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. 3 రాజధానులని డ్రామాలాడిన వ్యక్తులు 3 చోట్ల ఇర్రెస్పెక్టివ్ ఎక్కడ చెప్పినా కూడా ప్రజలు నమ్మకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చారు. మళ్ళీ అమరావతికి పటిష్టమైన పునాదులు వేసే కార్యాచరణ మొదలైంది. 2025 మే 2న ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. ఆయన ఎంతో అభిమానంగా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయాలని ఆర్థిక సహాయం చేయడం, వరల్డ్ బ్యాంక్ని లేదంటే మిగిలిన ఏజెన్సీస్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా పోవడానికి ఏమేం చేయాలని చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 5(2) రాజధానిపై స్పష్టత ఇవ్వాలని చెప్పి ఆలోచించాం. ఎందుకంటే ఇప్పుడు చట్ట ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని 2 రాష్ట్రాలకు. లేకపోతే ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు లేవు. ఎవరు ఇలాంటి వ్యక్తులు కూడా రాలా. మా ఊరు తీసుకుపోతామని ఎవరు ఆలోచించలేదు. లేకుంటే ఇలాంటి నాకు తెలిసినంత వరకు ఇండిపెండెంట్ ఇండియాలో 3 రాజధానుల డ్రామా ఆడింది ఎప్పుడు లేదనుకుంటాను. నాకు తెలిసి నేను 48 నుంచి రాజకీయాల్లో ఉన్నా. చిన్నప్పుడు నాకు తెలియదు, కానీ 1978 నుంచి నేను రాజకీయాల్లో ఉన్న. చరిత్రలో కూడా ఎక్కడ లేవు అలాంటి డ్రామాలు ఆడే పరిస్థితికి వచ్చారు. మార్చి 28న అసెంబ్లీలో తీర్మానం పెడితే బాగుంటుందంటే తీర్మానం కూడా పెట్టి పంపించాం. నిన్న రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. ఇంక ఈరోజు రేపు గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు. ఒక మాటలో చెప్పాలంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, దేశానికి గౌరవం, ప్రైడ్. 2005 మన్మోహన్ సింగ్ అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళి సగర్వంగా చెప్పాడు ఒక మాట, మీ దేశంలోనే పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద సిటీలు అనుకుంటున్నారు, మాకు కూడా అలాంటి సిటీస్ ఉన్నాయి, అదే హైదరాబాద్ అని 2000 హైదరాబాద్లో సగర్వంగా అమెరికాలో చెప్పాడు. న్యూయార్క్ సిటీలో, వాషింగ్టన్లో చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి సిటీ మనకు కూడా అవసరం. అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంటలెక్చువల్స్ మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకే దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది విద్య. చాలామంది ఈ సిటీ వల్ల లాభాలు ఏంటంటున్నారు. ఇదే మరిగన్నారు నన్ను హైదరాబాద్లో. ఏం చేశావు నువ్వు? హైటెక్ సిటీ నుంచి ఒక రోడ్డు వేసావు ఎయిర్పోర్ట్కి,
ఇంకేముంది ఇక్కడ అన్నారు. ఈరోజు ఆ రోడ్డే ప్రారంభం. ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చిందంటే నేను భయపడకుండా ముందుకెళ్ళాను కాబట్టి, ధైర్యంగా ముందుకెళ్ళాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ అనేది కానీ తెలంగాణకి ఒక ఆయుపట్టుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా ఇంత జరిగిన తర్వాత నేను భయపడితే దీనికి మీనింగ్ ఉండదు. విద్య, ఉద్యోగం, విజ్ఞానం, ఇది ఒక నర్వ్ సెంటర్. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక అమరావతిని, ఒకప్పుడు హైదరాబాద్, దేశమంతా నగరాలని పాత నగరాలు. చండీగఢ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒకప్పుడు. ఇప్పుడు అది ఓన్లీ హెరిటేజ్ సిటీ, పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ ఉండదు. ఇటీవల హైదరాబాద్ ఇది బెస్ట్ సిటీ, అది ప్రజెంట్. ఫ్యూచర్కి ఒక సిటీ అవసరం మనందరికీ. ఇండియాలో మోడల్ సిటీ, దట్ ఈజ్ అమరావతి. అయితే అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని మిగిలిన ప్రాంతాలు నెగ్లెక్ట్ చేయడం లేదు. విశాఖపట్నం, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్, 3 రీజియన్లు కాబట్టి అన్ని టౌన్స్నే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం. ఇప్పటికే మీరు చూసుంటారు, గూగుల్, ఆర్సలార్ మిత్తల్ స్టీల్ సిటీ, గ్రీన్ అమోనియా రామాయపట్నం, క్వాంటమ్ వ్యాలీ అమరావతి, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, అదే మరి ఎలక్ట్రానిక్ సిటీ, హార్టికల్చర్ హబ్ రాయలసీమ, ఆక్వాకల్చర్, ఇరిగేషన్ మీద ఫోకస్ పెట్టాం. పోలవరం పూర్తి చేస్తాం. నిన్నే మీరు చూస్తే మొన్న నేను ఒంటెమిట సీతారాముల కళ్యాణానికి వెళ్ళాను. అదే రోజు లోక్సభలో బిల్లు పాస్ అయింది. నిన్న నేను 2వ తారీఖు రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. నిన్నే మీరు చూస్తే డయాఫామ్ వాల్ పూర్తయింది. ఈ 2 సింక్రనైజ్ అయినా అంటే చరిత్రలో ఏ విధంగా వస్తాయి, ఒక్కొక్కటే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది 2027 బిఫోర్ గోదావరి పుష్కరాలు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇంత జరిగిన ఇవన్నీ కూడా చూస్తే ఎవరికైనా కొంచెం ఆలోచిస్తారు. కానీ వైసీపీకి మాత్రం భగవంతుడు ఆ బుద్ధి ఇవ్వలేదు, జ్ఞానం ఇవ్వలేదు. ఏ విధంగా అభివర్ణించాలని కూడా అర్థం కావడం లేదు. ఇంకా విషయాన్ని దిమ్ముతున్నారు, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్లో 2 సభల్లో చట్టబద్ధత దక్కితే తట్టుకోలేకపోతున్నారు. అందరూ దేశమంతా ఒకటై ఓటేసి అమరావతిని నిలబెడితే ఇతను మాత్రం దాన్ని సహించలేక ఓరవలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి, పార్లమెంటుకి హక్కే లేదంటున్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు. ఈ తిక్కకు పరిష్కారం ఏంటో నాకైతే అర్థం కాల. ఈ తిక్కనాలనా ఏమనాలి, ఏంటిది, దీని పరిష్కారం ఏంటి? సాక్షాత్తు పార్లమెంటు ఒక చట్టాన్ని చేస్తే చట్టాన్ని అమలు చేయవలసిన రాజకీయ పార్టీలు పార్లమెంటుకి అధికారం లేదు, మీరెవరు చట్టం చేయడానికి అంటే, నేను వస్తే నేను అధికారం వస్తుంది, నేను మళ్ళా ప్రజలు మోసం చేస్తాను, నేను అధికారం తెచ్చుకున్నప్పుడు నేనేం చేస్తాను చూస్తారు అని బెదిరిస్తే ఏమనాలని అడుగుతున్నా. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ 2 చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావిగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇలాంటి ఇవన్నీ కూడా ఏమనాలి, ఏంటి మనస్తత్వం ఏంటి? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా?
ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ఈ ప్రవర్తన? ఏంటి ఇలాంటి వాళ్ళ రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతాం? నాకైతే ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి రకరకాలుగా మాట్లాడతాను. నేను ఎన్ని మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు దేశమంతా పార్లమెంట్లో మనకు సపోర్ట్ చేసి ఈ రాజధాని రావాలి, అమరావతి అభివృద్ధి కావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, దేశ అభివృద్ధికి కూడా దోహదం చేయాలి అని వాళ్ళందరూ మాట్లాడి యునానమస్గా అమరావతికి సంఘీభావాన్ని తెలియజేశారు, అమరావతి నిలబెట్టారు. వాళ్ళని తప్పుపడుతున్నాడు. ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అంటే వాళ్ళంతా ఏమీ తెలియని వాళ్ళు, ఈయనొక్కడే తెలివైనవాడు. ఇలాంటి మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి చూస్తే ఇంత విషం, ఇంత కుట్ర, ఇంత నేరాలు ఘోరాలు చేసి మళ్ళీ ఎదురుదాడి చేయడం, ధైర్యంగా ఫేస్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఈ రాష్ట్రానికి ఇది ఒక ఎందుకు ఇలాంటి తెలుగు జాతి చాలా సమస్యలు ఫేస్ చేశాం, ఒకటి రెండు కాదు. మొన్నటి వరకు ఉనికి లేని పరిస్థితి, ఇప్పుడు మన వాళ్లే ఉనికి లేకుండా చేయాలనే విషయం కక్కడం, ఇవన్నీ చాలా. ఇంకొక పక్కన డిజైన్ ఉంది ఇంట్లో, బెదిరిస్తే పెట్టుబడులు రావని. ఇది కూడా చాలా నీచం. ఎప్పుడు కూడా మీరు ఏమి చేసినా ఈ ప్రభుత్వం ఫర్మ్గా ఉంటాం, ఎక్కడ తగ్గే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యంగా ఎవరు చెప్పినా వింటాం, అప్రజాస్వామ్యంగా మాట్లాడితే మాత్రం స్టబర్న్గా ప్రజాహితం కోసం ముందుకు పోవడం తప్ప ఇంకోటి లేదు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనందరం చరిత్ర ఎప్పుడు కూడా రాస్తూ ఉంటుంది, నెగటివ్గా పాజిటివ్గా. అలాంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేయబోతున్నారో కూడా చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఈరోజే మనకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అప్పుల ఉబిలో ఉన్నాం. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప అందరం కలిసి మళ్ళీ అందరితో సమానంగా మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. నేను అమరావతి ఒకటే కాదు, ఇంకా మిగిలిన అభివృద్ధి అంతా కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్ని చేసినా అమరావతి ఆగదు, అభివృద్ధి ఆగదు, సంకల్పం ఆగదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, నబార్డ్ నుంచి, నాఫెడ్ నుంచి ఒక 40,000 కోట్ల రూపాయలు టైఅప్ చేశారు. ఇంకొక పక్క 56,000 కోట్లకు పనులు పిలిచారు. 91 మౌలిక ప్రాజెక్టులన్నీ ప్రారంభిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నివాస భవనాలు తొందరలో పూర్తవుతాయి. ఐకానిక్ బిల్డింగ్లు కూడా 2028కి పూర్తి చేస్తాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 2007కు పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన 2028కి మెజారిటీ వర్క్లన్నీ కూడా ఒక స్థాయికి వస్తాయి. కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు అమరావతి మొత్తం పూర్తయిపోతుందా అని. కావాలని కూడా 2 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలని మాట్లాడుతున్నారు.